మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. చారిత్రక వైభవం ఉన్న వరంగల్ను 6 ముక్కలు చేశారు. ప్రస్తుతం హన్మకొండ వరంగల్ను పునర్నిర్మాణం చేసి ఒకే జిల్లాగా చేయాలనే డిమాండ్తో పౌర హక్కుల సంఘాల నేతలంతా కూడా ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. అసలు ఏంటి డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ఈ రోజున మీ పౌర సమాజం నుంచి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడంతో ఇటు చారిత్రక వారసత్వం దెబ్బతిన్నది, ఉనికి దెబ్బతిన్నది. అది ఒక్కటే కాదు, వరంగల్ జిల్లా వాస్తవానికి ఇది ఒక ఆర్థికాభివృద్ధి చోదక కేంద్రం. ఎకనామిక్ తెలంగాణ ఆదాయాన్ని పెంపుదల చేయడానికి హైదరాబాద్ తర్వాత వరంగలే ఉపకరిస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కూడా. అంటే ఇటు ఆర్థికాభివృద్ధి విషయంలో, తర్వాత చారిత్రక వారసత్వం విషయంలో, సాంస్కృతిక వారసత్వం విషయంలో ఈ 3 అంశాలని, తర్వాత జియోఫిజికల్ అడ్జాసెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లాలు విభజన చేయాలని మనకు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అదే సెంట్రల్ ప్రొవిజన్స్ కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. 2వ పరిపాలనా సంస్కరణల సంఘం కూడా ఇదే విషయం చెప్పింది. కానీ ఎటువంటి డేటాబేస్ లేకుండా, ఒక సమగ్రమైన దృష్టి లేకుండా వరంగల్ ముఖ్యంగా మొత్తం జిల్లాల విభజన అశాస్త్రీయంగా చేస్తూ వరంగల్ని అన్యాయం చేయడంతో వరంగల్ 6 ముక్కలు కావడంతో వరంగల్లో మానవ వనరుల సమతుల్యత అనేది పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో వరంగల్ మొదటి నుంచి అభివృద్ధి చెందగాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయాన్ని మేము 2 ఏళ్ల నుంచే ప్రభుత్వాన్ని దృష్టికి మేము తీసుకుపోతూ వరంగల్ని కనీసం మీరు ఇప్పుడు 6 జిల్లాల విషయంలో మేము అడగడం లేదు, కానీ హన్మకొండ వరంగల్ జిల్లాలు 2 ప్రధాన ఆర్థిక చోదక కేంద్రాలు. ఈ 2 డెవలప్ అయితే హైదరాబాద్కి లాగా తెలంగాణకి ఆదాయాన్ని ఇచ్చే పరిస్థితి, ఉపాధి కల్పన కూడా చేసే పరిస్థితి. కాబట్టి ఈ కనీసం 2 జిల్లాలని కలిపి ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిందిగా కోరుతూ ఇంకొక ప్రమాదం కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. 2047 వికసిత్ తెలంగాణ రైజింగ్ విజన్ అమలైతే దాదాపుగా 1,70,00,000 జనాభా హైదరాబాద్ ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా దక్షిణ తెలంగాణ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ అభివృద్ధి చెందితే మరి వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందకపోతే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటిది రేపు? అంటే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని వరంగల్ ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉత్తర తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ, ముందుగా హన్మకొండ వరంగల్ జిల్లాని ఏకం చేసి వరంగల్ జిల్లాగా పునర్నిర్మాణం చేయవలసిందిగా కోరుతూనే మేము ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. సో మీరు చెప్పండి, ఆ గతంలో ప్రభుత్వ హయాం లోపల అసలు వరంగల్ ఒకటి కాలం అప్పుడు కూడా మీరు పోరాటం చేశారు. సో ఇప్పుడు పౌర సమాజం తరపున మేధావులంతా ఏకమయ్యారు. సో ప్రభుత్వం కనుక కలపకపోతే ఏంటి మీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్? ప్రభుత్వం కలపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ చేసిన లంగ పనులన్నింటినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి మళ్ళీ మార్పు తీసుకొస్తున్నారు. ఇది కూడా లంగ పని చేసిందే. కాబట్టి లంగ పనులన్నీ బంద్ చేయకపోతే మరి మీరు వచ్చే లాభం? మీరు వచ్చి మార్పు తీసుకురావాలని మేము కోరుతుంటివి. ఆ మార్పు తీసుకురాకుండా మీరు ఏ రకంగా దీన్ని ఇట్లే తత్సారం చేయడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. కానీ మాకు నమ్మకం ఉన్నది, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉన్నది. మా నమ్మకాన్ని వాము చేస్తే మళ్ళీ ప్రజలు కూడా క్షమించారని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందే సుధాకర్ సార్ చెప్పినట్టుగా హైదరాబాద్లో ఇప్పటికే 1,20,00,000 మంది జనాభా ఉన్నారు. అక్కడ అని ఒత్తిడి జరుగుతుంది, కాలుష్యం జరుగుతుంది, నీళ్ళ సమస్య ఉన్నది, ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నది, క్రైమ్ ప్రాబ్లం ఉన్నది. మరి వై నాట్ అదర్ డిస్ట్రిక్ట్స్? వరంగల్ అతిపెద్ద నగరంగా ఎదిగితే దాని మీద ప్రెషర్ తగ్గుతుంది కదా. కరీంనగర్ కూడా అదే విధంగా ఎదగాలి కదా, ఖమ్మం కూడా ఎదగాలి కదా. అభివృద్ధి కావాల్సినటువంటి ఉమ్మడి జిల్లాల యొక్క కేంద్రాలన్నింటి కూడా అట్లే చేసి జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేసినట్టయితుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులకు, వాళ్ళ బంధువులకు, కొడుకులకు భాగాలు పంచిచ్చి వారసత్వ రాజ్యాన్ని పంపిణీ చేయాలని తెలంగాణ తేలేదని అది ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన క్యాబినెట్ మినిస్టర్లు కూడా దీన్ని వ్యతిరేకించే ఒకరిద్దరు మినిస్టర్లు ఉంటే కూడా వాళ్ళు అర్థం చేసుకొని ప్రజల యొక్క అవకాశాలను, అవసరాలను, అభివృద్ధిని కాంక్షిస్తూ దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉన్నది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఒకే జిల్లాలో ఉండాలి. ఒక పార్లమెంటు సభ్యురాలు 4 జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎమ్మెల్యే 3 జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాన్స్టిట్యున్సీలు ఆ విధంగా అన్సైంటిఫిక్గా డివైడ్ చేసిండ్రు. కేవలం మన కుక్కలు చింపిన ఇస్తార్లాగా, కోతులు చింపినటువంటి పలకొట్టినటువంటి గ్లాస్ లాగా చేసిండ్రు. ఈ కోతులు కాదు ఇక్కడ కావాల్సింది, పరిపాలనా దక్షత ఉండాలి, మెదడుతోటి పనిచేయాలి పాలకులు, కానీ వాళ్ళకి మోకాళ్ళతో పనిచేయొద్దని కూడా చెప్తున్నా. సో ఈ నిరసన దీక్ష చేపట్టారు ఈ రోజున, మరి మంత్రుల దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్తారా మీకు డిమాండ్? తప్పకుండా ఇంతకుముందు కూడా మంత్రుల దృష్టికి, సీఎం గారి దృష్టికి, ముఖ్యమైన సలహాదారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మీరు చేసేటువంటి కార్యక్రమం మాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది.
ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మేము తప్పకుండా సానుకూలంగా చేస్తామని చెప్పేటువంటి ఆలోచన వాళ్ళు చేసిండ్రు. అందుకు మేము ఇంకా మరింత వాళ్లకు ఈ ప్రజల యొక్క వాణిని ఇప్పియాలని ఇలా దాదాపు 100 మందితోటి ఇలా దీక్ష పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా వరంగల్, కాజ్పేట, హన్మకొండ నుంచి వచ్చినటువంటి మేధావి వర్గము, వివిధ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, కార్మిక సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్జిఓలల్లో, జీఓలల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరి యొక్క సహకారంతో ఇది నడుస్తుంది కాబట్టి దీన్ని కాదనే శక్తి ఎవరు లేరని కూడా చెప్తున్నా. ఇది తెలంగాణలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా జిల్లాలన్నిటి కూడా అస్తవ్యస్తం చేశారు. వాటిని పూర్తిగా మరోసారి పునర్నిర్మాణం చేయాలి. ప్రధానంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్, హన్మకొండ నగరం రెండింటిని కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధి కేంద్రీకరించే విధంగా చూడాలంటూ కూడా పౌర సమాజ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.